ఓం నమో భగవతే రుద్రాయ. చాలామంది వారు కోరుకున్నటువంటి వ్యక్తితో ఎక్కువగా జీవనం కొనసాగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వారు అనేకమైనటువంటి పరిహారాలు గాని, ఎన్నో హోమాలు గాని, వారు చేసుకున్నటువంటి పూజా కార్యక్రమాల ద్వారా ఎంతో లాభం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో వారికి ఈ ఫలితాలు రాకపోగా వారు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు, అలాగే ప్రేమికుడు ప్రేమికురాలు మధ్య చక్కనైనటువంటి బంధం బలపడటానికి 3 శబ్దాల వశీకరణ మంత్రాన్ని కనుక మీరు జపించినట్లయితే మీకు ఆనతి కాలంలోనే ఆ మంత్ర జప ఫలితముతో మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది స్త్రీలైనా చేయవచ్చును, పురుషులైనా చేయవచ్చును. కానీ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్నటువంటి బంధం కోసం మాత్రమే ఈ మంత్ర జపాన్ని చేయాలి. ఎటువంటి దుర్వినియోగానికి కూడా పాల్పడకూడదు. కాబట్టి ఈ మంత్ర జపం చేసుకున్నారు అంటే మీకు చక్కనైనటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. ఈ 3 శబ్దాల వశీకరణ మంత్రాన్ని మీరు ఎలా జపించాలి అంటే ఒకే సమయంలో ప్రతిరోజు కూడా ఒకే సమయంలో జపించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీరు ఉదయం సమయాలలో చేయగలను అని అనుకుంటే ఉదయాన్నే చేయొచ్చు. అలాగే సాయం సంధ్య వేళలో చేద్దాము అని అనుకుంటే సాయం సమయాలలోనైనా సరే ఈ మంత్ర జపాన్ని చేయవచ్చు. అయితే ఈ మంత్ర జపము మీరు సుమారుగా 24 నిమిషములతో కానీ, లేదా 108 మంత్ర జపముతో కానీ, అంటే 108 సంఖ్య మంత్ర జపంతో కానీ, లేదా 24 నిమిషముల పాటు కానీ సుదీర్ఘంగా ఈ యొక్క మంత్రాన్ని గనక జపించుకున్నారు అంటే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఆ వ్యక్తి మీతో చక్కగా మాట్లాడుతారు. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే అం హ్రీం స్వాహ. మరొకసారి చెబుతున్నాను, ఆ మంత్రం చూడండి. అం హ్రీం స్వాహ. ఈ మంత్రాన్ని మీరు జపించినట్లయితే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది 3 శబ్దాల వశీకరణ మంత్రం చాలా శక్తివంతమైనది. మీరు ఈ యొక్క మంత్ర జపాన్ని కనుక చేసుకున్నారు అంటే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. ఈ పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.